బాధ్యతని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కూటమి నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. గత వైసీపీ పాలనలో జగన్ పర్యటనకు వస్తే పచ్చని చెట్లను నరికేవారని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి భాగస్వామ్యంతో వన మహోత్సవ కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. తాము ఎదుగుతున్నట్లే మొక్కలు ఎదగటానికి ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సూచించారు. వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రతి ఊర్లోని, ప్రతి గ్రామంలో, ప్రతి హై స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ అన్నింటి దగ్గర కూడా వనాలు పాతి మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి, పచ్చని హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వనాలన్నీ కొట్టేయడం తప్ప ఎక్కడ పెంచిన దాఖలాలు. గత 2014-19 వరకు కూడా లక్షలాది మొక్కలు పెంచి మనం ఒక హరిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పర్యావరణాన్ని పట్టించుకోవడం కానీ, ఎక్కడా కూడా అన్ని వ్యవస్థలని నాశనం చేశారు. కాబట్టి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వన మహోత్సవం, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా పెద్ద ఎత్తున నర్సరీల ద్వారా మొక్కలు ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఒక హరిత గ్రామాల్లో తీర్చిదిద్దాలి, పచ్చని ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మన ముమ్మిడివరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన మరి మహిళా పాఠశాలలో మనం ఇక్కడ ముమ్మిడివరంలో ఈ మొక్కలు పాతడం జరిగింది. దాంట్లో మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు, మరి స్కూల్ టీచర్స్, పాత్రికేయులు, పోలీసు వారు అందరూ కూడా పాల్పంచుకుని ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను సంరక్షించాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క అయినా పాతి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు. కడప జిల్లాలో తీవ్ర వర్ష